కుట్ర కోసం కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా యువతలో విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి ఉగ్ర సంస్థలు. సున్నిత మనస్కులు తమ భావజాలానికి ఆకర్షితులయ్యేలా చేసి ఉగ్ర చర్యలకు పాల్పడేలా ప్రేరేపిస్తున్నాయి. ఇందుకోసం మ్యాజిక్ లాంతర్ అనే కొత్త పందాను అనుసరిస్తున్నట్లు ఇటీవల పట్టుబడిన యువకుల విచారణలో దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఓ వర్గానికి సంబంధించిన అంశాలపై పోస్టులు పెడుతూ వాటికి స్పందించే వారిని గుర్తించి తమ వలలో వేసుకుంటున్నారని సమాచారం. మొదట ఇన్స్టాగ్రామ్, ఎక్స్, టెలిగ్రామ్, ఫేస్బుక్ తదితర యాప్స్ లో ఉగ్ర సంస్థల హ్యాండ్లర్లు దేశంలో ఒక వర్గానికి అన్యాయం జరుగుతుందని దాన్ని ఎదుర్కోవాలని పోస్టులు పెడతారు. వీటికి అనుకూలంగా స్పందించే యువత సామాజిక మాధ్యమ ఖాతాల్లో నిఘా పెడతారు. ఓ వర్గానికి సంబంధించిన పోస్టులపై వారి స్పందనలు ఆరా చేస్తారు. ఇక సాధారణంగా స్పందించే వారిని కాకుండా ఆవేశపూరితంగా మాట్లాడే వారిని ఎంపిక చేసి తమ జాబితాలో చేర్చుకుంటారు. తర్వాత నుంచి వారి ఖాతాలకు నేరుగా పోస్టులు పెడతారు. ఆ వర్గంపై అన్యాయం జరుగుతోందంటూ తీవ్రమైన సందేశాలు పంపి వారిలో విద్వేషం రగిస్తారు. తమ ఉగ్ర కార్యకలాపాలకు సహకరిస్తారనే నమ్మకం కుదిరితే తమ సంస్థ సానుభూతి పరులతో పరిచయం చేయించి తరచూ సమావేశాలకు పిలుస్తారు. ఇక అక్కడ ఉగ్ర సంస్థ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని ప్రోత్సహిస్తారు. ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఉగ్ర కుట్ర కోణం కేసులో కీలక అంశాలు కూడా బయటపడుతున్నాయి. ఇప్పటికే మనం చూసాం విజయనగరం చెందినటువంటి సిరాజ్తో పాటు హైదరాబాద్ బోయగూడ చెందినటువంటి సమీర్ ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి విజయనగరం కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. వారిని 14 జ్యుడిషియల్ రిమాండ్ కోసము వైజాగ్ సెంట్రల్ జైలుకి తరలించారు. మరోవైపు ఈ కేసులో కీలక అంశాలను కూడా పోలీసులు ప్రస్తావించారు. అందులో ప్రధానంగా సోషల్ మీడియా వేదిక ద్వారా అంటే ట్విట్టర్, ఫేస్బుక్, ఎక్స్ ఖాతా, ఇన్స్టాగ్రామ్ వేదిక ద్వారా మ్యాజిక్ లాంతర్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి వాటిలో కొన్ని పోస్టులు అంటే ఒక వర్గానికి దేశంలో ఉన్నటువంటి ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టి ఆ పోస్టులకు ఎవరైతే సానుకూలంగా స్పందిస్తారో వారిని టార్గెట్ చేసుకొని వారితో ఒక ప్రత్యేకమైనటువంటి పేజీని ఏర్పాటు చేసుకొని ఒక సంస్థ ద్వారా వారందరికీ కూడా ఎప్పటికప్పుడు వారికి సమాచారం అందించడం, వారికి టార్గెట్ చేసుకొని వారితో పూర్తిగా పరిచయాలు పెంచుకొని వారికి సంబంధించినటువంటి ఈ నేతలతో పూర్తి సమావేశాలు ఏర్పాటు చేయడం, అదంతా కూడా పూర్తిగా ఆన్లైన్ ద్వారానే మొత్తం ఈ సమావేశాలు ఏర్పాటు చేసి వారందరూ కూడా ఉగ్రవాద కార్యకలాపాలకు ఆకర్షితులుగా మార్చే ప్రయత్నం చేస్తూ వారిని అందులో ఉసిగొల్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ చెందినటువంటి సమీర్తో పాటు మరోవైపు సిరాజ్, విజయనగరం జిల్లా చెందిన సిరాజ్, వీరిద్దరూ కూడా ఇదే కోణంలో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసుని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు కూడా రంగంలోకి దిగడం జరిగింది. ప్రస్తుతం అరెస్ట్ చేసినటువంటి సిరాజ్ అకౌంట్స్ మొత్తం కూడా ఇప్పటికే రీచ్ చేయడం జరిగింది. తన అకౌంట్లో దాదాపు 42 లక్షలు అంటే ఉగ్రవాద కార్యకలాపాలకు ఎవరైతే ఆకర్షితులవుతారో, ఎవరైతే పోస్టులు పెడతారో వారికి సంబంధించిన నిధులు సమకూరుస్తారు సౌదీ హ్యాండ్లర్లు. వారి చెప్పినట్లు వినాలి, వారు చెప్పినట్టు ఆదేశాలు ఇచ్చిన తూచా తప్పకుండా పాటిస్తే వారికి సంబంధించినటువంటి డబ్బులు మొత్తం కూడా వారే తమ అకౌంట్లో జమ చేస్తుంటారు. అందులో భాగంగానే సిరాజ్ అకౌంట్లో మొత్తం దాదాపు 42 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. తన అకౌంట్ మొత్తం కూడా ఇప్పటికే ఫ్రీజ్ చేశారు. తన తండ్రి అకౌంట్లో అంటే లాకర్ను ఓపెన్ చేసేందుకు వెళ్ళిన నేపథ్యంలో బ్యాంక్ అధికారులు మాత్రం అనుమతించలేదు. అది పోలీసు జ్యుడిషియల్లో ఉంది కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించారు. ఎట్టి పరిస్థితుల్లో లాకర్ని ఓపెన్ చేయడానికి వెళ్ళేదంటూ కూడా పోలీసు అటు బ్యాంక్ అధికారులు తేల్చేపారు. ప్రస్తుతం అయితే ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తే పోలీస్ కస్టడీ కోరుతూ ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి వారి కస్టడీ పిటిషన్పై కూడా రోజు కోర్టు ఈరోజు తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.